తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్, వెల్కమ్ టు అధాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక వెబ్ సిరీస్ మయసభ. ఈ మయసభ నిన్న నేను చూశాను. చాలా 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 నేటి రాజకీయాలకు చాలా అవసరమైన వెబ్ సిరీస్ ఇది. తప్పనిసరిగా ప్రతి రాజకీయ నాయకుడు చూడాలి. ఈ సిరీస్ నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. స్నేహభావం, ఒక ఇద్దరు ప్రముఖ రాజకీయ వేత్తలు, రాజకీయ నాయకుల మధ్యలో ఉండే అతి చనువు, స్నేహం ఎంత గొప్పది అంటే ఈ మయసభ సిరీస్ చూడాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? డైరెక్టర్ కట్ట దేవ్ కట్ట తీసిన ఈ వెబ్ సిరీస్ ఆయన ప్రెస్ మీట్లలో కూడా ఇవి రాజకీయాలకు సంబంధం లేదు, ఇది నా ఫిక్షన్, నేను ఊహించి రాసుకున్నది అని చెప్పినా వాస్తవానికి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న స్నేహం అనే చెప్పుకోవాలి. వాళ్ళిద్దరు స్నేహం ఎలా వైరంగా మారింది, ఎలా స్నేహంగా ఉన్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది వండర్ఫుల్ క్రియేషన్ అన్నమాట. అసలు ఈ తరానికి తెలియని కొన్ని రాజకీయ శక్తుల పన్నాగాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్ చూస్తే అర్థమైంది. నాకే తెలీదు, అవునా, అరే ఏంటి ఇలా జరిగిందా, ఏంటి రామారావు గారు ఇలాగా అని ఇదంతా అంటే అంత ఎగ్జైటింగ్గా చూశాను మయసభ సిరీస్. హ్యాట్స్ ఆఫ్ టు దేవ్ కట్ట. 6 గంటలన్నర ఉండే ఈ సిరీస్ని ఒక 3 గంటల సినిమాలో చెప్పలేమని చెప్పి చాలా కాలం వెయిట్ చేసి ఫైనల్గా సోనీ లైవ్లో స్ట్రీమింగ్ వస్తుంది మయసభ. ఇక కథా కమామిషం చెప్పను నేను, ఎందుకంటే ఇది ఇద్దరు రాజకీయ నాయకులు స్నేహం, బంధం గురించి, వాళ్ళ కాలేజీ డేస్ నుంచి కృష్ణమ్మ నాయుడు, ఆది పినిశెట్టి క్యారెక్టర్, ఎంఎస్ రెడ్డి, చైతన్యరావు క్యారెక్టరు, ఈ ఇద్దరు స్నేహం ఎలా బలపడింది, ఎలా వచ్చారు రాజకీయాల్లోకి, 1982 మార్చి 29న పుట్టిన తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు దేవ్ కట్ట. అంటే కొద్ది గొప్ప పొలిటికల్గా మనం చూస్తూ ఉంటాం, అలాంటిది అసలు చాలామందికి తెలియని విషయాలు ఇందులో ఉన్నాయి. ఎలా ఉండాలి, రాజకీయంగా ఎలా ఎదగాలి, వెన్నుపోటు అని చెప్పి చంద్రబాబు నాయుడిని పార్టీ లాగేసుకున్నారు మామగారి దగ్గర నుంచి అని ఇప్పటి వరకు చాలామంది విమర్శన చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్గా. కానీ ఆ వెన్నుపోటు ఎందుకు పొడవలసి వచ్చింది, ఎందుకు పొడిచారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు దేవ్ కట్ట. ఆ వెన్నుపోటు పొడిచే ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఇది కల్పితమా నిజమా తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు కాల్ చేసి మాట్లాడడం, ఏం రెడ్డి ఏం చేయమంటావా అని అడగటం, చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాట. చూస్తుంటేనే నాకు రోమాలు నిక్కపొడిచేసాయి అనొచ్చు. అలాంటి వెబ్ సిరీస్ నిన్న చూశాను నేను. వావ్ క్యారెక్టర్, డాక్టర్ దగ్గర నుంచి, ఒక డాక్టర్ ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, రాజకీయంగా ఎలా ఎత్తులు వేసి పైకి ఎదగాలి అనేది చాలా నవేడేస్ ఉన్న రాజకీయ నాయకులకు చాలా అత్యవసరం ఈ సినిమా సిరీస్ చూడడం. ఎందుకంటే ఓ స్నేహభావం ఉండాలి. అప్పట్లో వెస్ట్ గోదావరి దగ్గర ఏదో ఒక ఊరిలో ఇద్దరు రాజులు పోటీ పడితే ఆ రాజుగారు 200 మంది క్యాన్వాయ్తో వచ్చి ఈ రాజుగారి ఇంట్లో భోంచేసి వెళ్ళారంట. అమ్మ బావేరంటే ఓట్లు అడగటానికి వెళ్ళారు అన్నయ్య అని ఆవిడ చెప్పటం. అయితే మేము 200 మంది వచ్చాము, మాకు భోజనాలు పెట్టమ్మా అని అంటే ఆవిడ భోజనాలు పెట్టి తినేసి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఎదురయ్యారంట. ఏంటి బావ ఎలా వచ్చావంటే, మీ ఇంటికి భోజనానికి వచ్చానయ్యా, ఓటు మాత్రం నాకయ్యి అని ఈయన అడిగితే, నీ ఓటు నాకయ్యి, రేపొద్దున నేను మీ ఇంటికి వస్తాను. అంత స్నేహభావం, అంత సరదాగా ఉండవలసిన రాజకీయాలు నవేడేస్లో ఫైటింగ్స్ మాట. ఆయన వస్తే ఈయన మాట్లాడు, ఈయన వస్తే ఆయన మాట్లాడు, ఎక్కడికి వెళ్ళిపోతుంది రాజకీయం అనేది అర్థం కాని స్థితిలో ఉంది. మెయిన్ పొలిటీషియన్స్ ఓకే, చిన్న గ్రామాల్లో ఎలక్షన్ వరకే రాజకీయం, తర్వాత అంతా స్నేహం, బంధువులు, చుట్టాలు అందరూ చిన్న గ్రామాల్లో ఉంటారు. అయినా వాళ్ళకు కూడా వైరం, ఆడు వైఎస్ఆర్సీపీ, ఇటు తెలుగుదేశం, ఇటు బీజేపీ, ఏందయ్యా ఇది?
రాజకీయం అనేది ఓన్లీ ఎలక్షన్ వరకే. తర్వాత మనందరం బంధువులు, మనందరం చుట్టాలు, మనందరం స్నేహితులు అని చెప్పే రాజకీయాలు ఇప్పటి లేవు. కానీ ఈ మైసభ సిరీస్ చూస్తే అదే గుర్తొచ్చింది. 9 ఎపిసోడ్లు ఒకదాని వెనక అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా, ఏంట్రా ఇది అన్నట్టుగా చూస్తూ ఉంటే ఫైనల్కి వచ్చేటప్పటికి ఇంకా చాలా ఉంది. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లాక్కుని తీసుకునే వరకే ఉంచారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తారేమో చూడాలి. వాట్ ఎవర్ ఏదేమైనా సూపర్ మైసభ. ఇప్పుడు సమకాలీన రాజకీయ నాయకులందరూ చూడాల్సిన సూపర్ వెబ్ సిరీస్ మైసభ. థ్యాంక్ యూ.